అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని మరియు సనాతన ధర్మ సంప్రదాయాలను బోధించడానికి మరియు సంరక్షించడానికి ఆది శంకరాచార్యులు వారు 8వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో సంచారం చేస్తుండగా ఇక్కడ గర్భంతో ఉన్న కప్ప మధ్యాహ్నం ఎండకు ఇబ్బంది పడుతుండగా ఒక పాము పడగ విప్పి రక్షించింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆది శంకరాచార్యులు వారు బద్ధశత్రువులైన 2 జీవులు ఇక్కడ ఇంత ఆప్యాయంగా ఉండటం ఏంటి అని తన మనోజ్ఞానంలోకి చూడగా ఈ ప్రదేశంలో మహారుషి అయిన ఋష్యశృంగ మహర్షి ఇక్కడ ధ్యానం చేసిన కారణంగా ఈ ప్రదేశానికి అంత ప్రాముఖ్యత వచ్చిందని తెలుసుకొని ఇక్కడ ఆయన జ్ఞానానికి ప్రతిరూపమైన శారదాదేవి పీఠాన్ని స్థాపించారు. అదే శృంగేరి శారదాదేవి పీఠం. ఈరోజు ఈ వీడియోలో శృంగేరి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్షరాభ్యాసం ఎలా చేయించుకోవాలి, అక్కడ ఏమేమి చూడాలో తెలుసుకుందాం. ఋష్యశృంగ మహర్షి ధ్యానం చేసిన కొండను శృంగగిరి అని పిలిచేవాళ్ళు. శృంగగిరి నామరూపాంతరం చెందుతూ శృంగగేరిగాను తరువాత శృంగేరిగాను పిలువబడింది. శృంగేరి దక్షిణ కర్ణాటకలోని పశ్చిమ కనుమల కొండల శ్రేణిలో తుంగా నది ఒడ్డున ఉంది. అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా బెంగళూరుకి సాయంత్రానికి వచ్చేటట్టు మీ ప్రాంతం నుండి ప్లాన్ చేసుకోండి. బెంగళూరు నుండి నైట్ బస్ జర్నీలో శృంగేరికి వెళ్ళవచ్చు. ఇంచుమించుగా 10 గంటల సమయం పడుతుంది. పెద్దవాళ్ళు బస్ జర్నీ చేయలేం అనుకుంటే బెంగళూరు నుండి రాత్రి 7 గంటలకి ఒకటి, 8:30 గంటలకు ఒకటి 2 ట్రైన్స్ ఉడిపికి ఉంటాయి. ఉడిపి నుండి బస్సులో 2 గంటలు శృంగేరికి చేరుకోవచ్చు. ఒకవేళ రిజర్వేషన్ దొరకకపోతే బెంగళూరు నుండి 8 గంటలకి మ్యాంగ్లూరుకి ఒక ట్రైన్ ఉంటుంది. మ్యాంగ్లూరు నుండి ఉదయం బస్సులో 3 గంటలు ప్రయాణం చేస్తే శృంగేరి చేరుకోవచ్చు. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. శృంగేరిలో టెంపుల్ వాళ్ళ రూమ్స్ ఉంటాయండి. 300, 400 2 రకాల రూమ్స్ ఉంటాయి. రూమ్స్ టెంపుల్ వాళ్ళవి కాబట్టి చాలా బాగుంటాయి. 4 ఉండవచ్చు. టెంపుల్ మెయిన్ గోపురం ఎదురుగానే ఉన్న వీధిలో అతి సమీపంలో ఉంటాయి ఈ రూమ్స్. అక్కడికి వెళ్ళాకైనా బుక్ చేసుకోవచ్చు, లేక ముందుగానే టెంపుల్ వాళ్ళ వెబ్సైట్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవే కాకుండా ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఏదైనా బుకింగ్ యాప్స్లో మంచి రేటింగ్ ఉన్నవి బుక్ చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం. శృంగేరిలో ఒక్క అమావాస్య తిథి నాడు తప్ప అన్ని రోజులలో అక్షరాభ్యాసం చేస్తారు. టికెట్ కాస్ట్ 500 రూపాయలు. అక్షరాభ్యాసంకు కావలసిన అన్ని వస్తువులు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఏమీ తీసుకువెళ్ళనక్కర్లేదు. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఆలయం లోపల కౌంటర్ ఉంటుంది. 500 రూపాయలు పే చేసి టికెట్ తీసుకున్నాక బ్యాచెస్ వైజ్ అక్షరాభ్యాసం చేస్తారు. శారదాదేవి ఆలయంకు ఎదురుగా ఉన్న అక్షరాభ్యాస మంటపంలో అక్షరాభ్యాసం చేస్తారు. ఇప్పుడు శృంగేరిలో ఏమేమి చూడాలో చూద్దాం. ఆది శంకరాచార్యులు వారు భారతదేశం నలువైపులా 4 పీఠాలు స్థాపించారు. అవి దక్షిణాన శృంగేరిలో శారదాపీఠం, తూర్పున పూరిలో గోవర్ధన మఠం, ఉత్తరాన బద్రీనాథ్లో జ్యోతిర్మఠం, పడమరన ద్వారకా మఠం. ఆయన స్థాపించిన ఈ 4 పీఠాలలో శృంగేరి శారదాపీఠం మొట్టమొదటిది. ఈ పీఠం స్థాపించినప్పుడు మొదట గురువుగా శ్రీ శంకర భగవత్పాదుల వారిని గురువులుగా ఇక్కడ నియమించారు. అప్పటి నుండి ఇక్కడ ఆయన తరువాత గురు పరంపర కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం 36వ గురువు అయిన శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ పీఠానికి గురువులు. ముందుగా శారదాదేవి దర్శనం చేసుకోండి. గర్భాలయంలో అమ్మవారిది బంగారు విగ్రహం చాలా బాగుంటుంది, దర్శనం చేసుకోండి. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు లలితా సహస్రం లాంటి స్తోత్రాలు చదువుకోవచ్చు. తరువాత ఈ ఆలయానికి పక్కనే ఉన్న విద్యాశంకర ఆలయం ఉంటుంది. బయట లోపల ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ధ్యానం చేసుకోవచ్చు. ఈ 2 దేవాలయాలు చూసుకున్నాక ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు ఉంటాయి. విఘ్నేశ్వరుడి ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం, జనార్దన స్వామి ఆలయం,
అలాగే యాగ మండపం మరియు అక్షరాభ్యాస మండపం ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి. తరువాత శారదాదేవి ఆలయం నుండి వెనుకకు వెళితే భోజన ప్రసాదాలయం ఉంటుంది. మధ్యాహ్నం రాత్రి భోజన ప్రసాదం పెడతారు. కర్ణాటక స్టైల్లో ప్రసాదం చాలా బాగుంటుంది. ఆ తరువాత విద్యాశంకరుల ఆలయం నుండి ఇంకొంచెం ముందుకు వెళితే తుంగా నదికి స్టెప్స్ ఉంటాయి. అక్కడ కాసేపు నీళ్లతోని నదిలోని ఉండే చేపలతోని ఆహ్లాదంగా కొంచెం సేపు గడపవచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది తుంగా నది. ఇక్కడ నుండి కొన్ని కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత కర్ణాటకలో కూడ్లి అనే ఊరు దగ్గర భద్ర అనే నది ఇందులో కలిసి తుంగభద్రగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది. తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరాలయం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఆ తర్వాత కృష్ణానదితో పాటు కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే ప్రధాన గోపురం అండి, ఆలయ ప్రధాన గోపురం. ఆలయ ప్రధాన గోపురం ఎదురుగా రూమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో దాని ఎదురుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడు, ఈ బిల్డింగ్ రూమ్స్ అన్నమాట. ఇక్కడ మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. గోపురంలోంచి ఇలా ముందుకు రాగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో యాగశాల ఉంటుంది. ఇక్కడ యాగాలు అవి చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఉన్నది అక్షరాభ్యాస మంటపం అన్నమాట. ఇక్కడ అక్షరాభ్యాసాలు చేస్తారు. దాని ఎదురుగా ఉన్నది శారదాదేవి ఆలయం. ఆ ఆలయం పక్కన విద్యాశంకరుల ఆలయం. ఈ రెండు ఆలయాలకి మధ్యలో ఉపాయాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. విఘ్నేశ్వరుడు ఆలయం, అలాగే సుబ్రహ్మణ్య ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఇక్కడ ఉంటాయి అన్నమాట. శారదాదేవి ఆలయం పక్కన వెనక నుంచి వెళితే భోజన ప్రసాద ఆలయం ఉంటుంది అనుకున్నాం కదా, ఇదే అన్నమాట. ఇక్కడే భోజనాలు అన్నీ పెడుతూ ఉంటారు. సో మళ్ళీ ఇలా వచ్చేసి విద్యాశంకర ఆలయం నుంచి కొంచెం వెనక్కి వస్తే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కింద తుంగా నది అనుకున్నాం కదా, ఇక్కడ చేపలు అవి ఉంటుంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అది కొంచెం టైంపాస్ చేసిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కేసి ఇలా బ్రిడ్జ్ కనపడుతుంది కదా. ఈ బ్రిడ్జ్ అంటే ముందుకు వెళ్తే నరసింహవనం వస్తుంది. ఆ నరసింహవనంలోనే గురునివాసం ఉంటుంది. అక్కడే జగద్గురులందరూ స్టే చేస్తారనమాట. మెట్లు దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుండి ముందుకు నడుచుకుంటూ 400 మీటర్లు వెళితే నరసింహస్వామి వనం ఉంటుంది. అది చూసుకోండి. ఆ తరువాత ఆ నరసింహవనంలో గురునివాస్ ఉంటుంది. నమస్కరించుకోండి. ఈ గురునివాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, గుర్తుంచుకోండి. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళితే కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళితే తుంగా నది పైన కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. మీరు కనుక ఒక నైట్ స్టే ఉన్నట్లయితే రాత్రి 8:30 గంటలకు గురునివాసలో జగద్గురువులు చంద్రమౌళేశ్వర అభిషేకం చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. శృంగేరి దగ్గరలో ఉన్న క్షేత్రాల గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలకు శృంగేరి దూరంగా ఉంది కనుక ఇక్కడికి వచ్చిన భక్తులు పక్కనే ఉన్న హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవిని కూడా దర్శించుకుంటారు. ఇంకా ఇక్కడ ఏమేమి చూడవచ్చు అంటే శృంగేరి నుండి హోర్నాడు 50 కిలోమీటర్లు, గంటన్నర సమయం పడుతుంది. శృంగేరి నుండి ధర్మస్థల 105 కిలోమీటర్లు, 3 గంటలు పడుతుంది. శృంగేరి నుండి కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం 160 కిలోమీటర్లు, 4:30 గంటలు పడుతుంది. శృంగేరి నుండి ఉడిపి 80 కిలోమీటర్లు, 2 గంటల సమయం పడుతుంది. మీకు టూర్ ప్లాన్ కావాలి అంటే మన ఛానల్లో 7 క్షేత్రాలు 6 రోజుల టూర్ ప్లాన్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.